హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో కోల్కతా సిరీస్ పార్ట్ 10లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ను ఎక్స్ప్లోర్ చేయదలిచాను. ఈ వీడియోలో ఈడెన్ గార్డెన్స్కు ఎలా చేరుకోవాలి, ఆ గార్డెన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలన్నీ మీకు అందించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. వెస్ట్ బెంగాల్లోని హౌరా నుండి ఈడెన్ గార్డెన్స్ గల దూరం సుమారు 5.5 కిలోమీటర్లు. బస్సు నంబర్లు 24A-1 212 నంబరు గల బస్సులు అందుబాటులో ఉంటాయి. హౌరా మెట్రో స్టేషన్ నుండి ఈడెన్ గార్డెన్స్ మధ్య దూరం సుమారు 5 కిలోమీటర్లు. ముందుగా హౌరా మెట్రో స్టేషన్ నుండి ఎస్ప్లనేడ్ మెట్రో స్టేషన్కు చేరుకోవలసి ఉంటుంది. అక్కడ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో గల ఈడెన్ గార్డెన్స్కు ఆటోలో ఈజీగా చేరుకోవచ్చు. ఇండియాలో గల పురాతన క్రికెట్ స్టేడియంలలో ఈ ఈడెన్ గార్డెన్స్ ఒకటి. దీనిని 1864లో నిర్మించారు. ఇండియాలో 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది మరియు ప్రపంచంలో 3వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం. దీని కెపాసిటీ 68,000. క్రికెట్ ప్రేమికుల స్వర్గధామం ఈ ఈడెన్ గార్డెన్స్, కోల్కతా. 1987లో ప్రపంచ కప్ ఫైనల్స్కు ఈ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. 2016 ఐసీసీ వరల్డ్ కప్ 2020 ఫైనల్స్ ఇక్కడే జరిగాయి. మరి ఇదే స్టేడియంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగిందో తెలుసా? 1934 జనవరి 5 నుంచి 8 తేదీల మధ్య ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఇక ఇదే స్టేడియంలో ఫస్ట్ వన్డే మ్యాచ్ 1987లో ఫిబ్రవరి 18న ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగింది. ఇది భారతదేశ క్రికెట్ క్రీడకు ఉద్దేశించిన మొదటి మైదానం. పురుషుల ప్రపంచ కప్ 2023 జరిగిన మైదానాలలో ఇది ఒకటి. ఇక్కడ మొదటి T20 మ్యాచ్ 2011 అక్టోబర్ 29న ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగింది. మేము ఈడెన్ గార్డెన్స్కు మధ్యాహ్నానికి చేరుకున్నాము. అదే రోజు నైటు ఐపీఎల్ మ్యాచ్ ఈ గార్డెన్లో ఉండటం చేత మధ్యాహ్నం నుంచి ఎవరిని లోపలికి అనుమతించటం లేదు. అందువల్ల మీకు ఈడెన్ గార్డెన్స్ లోపలి భాగాన్ని మీకు చూపించలేకపోతున్నాను. అక్కడికి మేము టికెట్స్ కోసం ఎంతో ట్రై చేశాము, కానీ అవి మాకు దొరకలేదు. అప్పటికే అవి అయిపోయాయట. ఈడెన్ గార్డెన్స్లో క్రికెట్ను ప్రత్యక్షంగా వీక్షించాలి అంటే టికెట్ ధర కనిష్టంగా 1,000 రూపాయలు, గరిష్టంగా 4,000 రూపాయలు ఉంటుంది. మొదట్లో ఆక్లాండ్ సర్కస్ గార్డెన్స్ అని పేరు పెట్టబడిన ఈ పార్కు ఆ తర్వాత బైబిల్లోని ఈడెన్ గార్డెన్ నుండి ప్రేరణ పొంది ఈడెన్ గార్డెన్స్గా పేరు మార్చబడినది. ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవటానికి ముందు ఈడెన్ గార్డెన్స్ వద్ద గల వివిధ గేట్ల వద్ద గల రద్దీని చూడండి.
ఈడెన్ గార్డెన్స్కు వెళ్ళాలి అంటే హౌరా బ్రిడ్జ్ గుండానే వెళ్ళవలసి ఉంటుంది. ఈ హౌరా బ్రిడ్జిని పనిలో పనిగా ఓ లుక్కేయండి. ఈ హౌరా బ్రిడ్జికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేశాను, ఆల్రెడీ అది డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఈడెన్ గార్డెన్స్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి హౌరా చేరుకొని అక్కడ నుంచి మా రూమ్కు మేము రీచ్ అయ్యాము.